అవును, కుంభకర్ణుడు ఎందుకు 6 నెలలు పడుకునేవాడో తెలుసా? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములు. అయితే ఒకసారి వాళ్ళ తండ్రి విశ్రవుడు వచ్చి వీళ్ళ ముగ్గురిని బ్రహ్మకి తపస్సు చేయమని చెప్పి పంపిస్తాడు. దాంతో వీళ్ళ ముగ్గురు బ్రహ్మ కోసం కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెట్టారు. అయితే వీళ్ళ తపస్సుకి ప్రసన్నం చెంది బ్రహ్మ ఒక్కొక్కరి ముందు ప్రత్యక్షమై వరాలు తీరుస్తున్నాడు. విభీషణుడు మంచివాడు కాబట్టి ఎప్పుడు ధర్మం వైపే ఉండాలని వరం కోరుకుంటాడు. అయితే రావణాసురుడు నరులు వానరులు తప్ప ఎవ్వరూ తన్ని చంపలేకపోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు. రావణాసురుడి వరాన్ని విన్న దేవతలు ఇంకా కుంభకర్ణుడేం కోరుకుంటాడో అని భయపడి ఇంద్రుడితో పాటు అందరి దేవతలు సరస్వతీదేవి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడతారు. అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణుడు నాలిక మీద కూర్చొని కుంభకర్ణుడు కోరుకోవాలనుకునే వరం ఇంద్రస్థానాన్ని నిద్రస్థానం కింద మార్చి పలికిస్తుంది. అందువల్ల నిద్రస్థానం అని కోరుకొని 6 నెలల పాటు పడుకునే వరాన్ని తీసుకుంటాడు. కుంభకర్ణుడి మాట మార్చినందుకు అందరూ చెప్పండి జై సరస్వతి దేవికి.